హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ విక్రమ్ ఫ్రమ్ లర్నర్ జోన్. ఈరోజు మనం ఈ ఎయిత్ క్లాస్ సోషల్లో 14th లెసన్ పార్లమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ గురించి అనేది నేర్చుకుందాం. మనం 7th క్లాస్లో మనము స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి అసెంబ్లీకి సంబంధించి నేర్చుకున్నాం. సో ఇక్కడ మనము పార్లమెంట్కి సంబంధించి నేర్చుకుందాం. ఇక్కడ ఇండియన్ పార్లమెంట్ హౌస్ ఇన్ న్యూ ఢిల్లీ. ఇదే అండి మన యొక్క పార్లమెంట్ హౌస్. పార్లమెంట్లో మనకు లోక్సభ ఉంటుంది, అలాగే రాజ్యసభ ఉంటుంది. ఓకే, వీటి గురించి కూడా ఇప్పుడు నేర్చుకుందాం. నెక్స్ట్ మనము ఇక్కడ ఒక ఇంపార్టెంట్గా ఇచ్చారు. 1986 ద నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ పార్లమెంట్ అడాప్టెడ్. అంటే ఇక్కడ రైట్ టు ఎడ్యుకేషన్ 2009. ఆర్టీఈ ఆర్టీఈకి సంబంధించినటువంటి ఫుల్ ఫామ్ ఏంటిది అంటే, ఇది అడిగారు, అడుగుతారు, అడగబోతారు. ఓకే, రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ ఆర్ లా. ఇక్కడ రైట్ ఆఫ్ చిల్డ్రన్ యొక్క రైట్ ఎందుకు? ఉచిత మరియు నిర్బంధ విద్య అందించడం. ఓకే, దీనికి సంబంధించి పార్లమెంట్లో రాజ్యసభ, లోక్సభ ఉంటారంటాం కదా. లోక్సభ అనేది చాలా పవర్ఫుల్ ఉంటుంది. ఎందుకు అని అంటే ఇది డైరెక్ట్ మనము రీప్రజెంటేటివ్స్, ఎంపీస్ అని మనం అంటాం కదా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. మనము అంటే జనాలు ఎన్నుకోబడతారు, అంటే ఈ వాళ్ళను ఎలక్ట్ చేస్తారు. వీళ్ళేమో ఇండైరెక్ట్ ఎలక్షన్స్ జరుగుతాయి. మనం ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేస్ వీళ్ళకు పోటీ, అంటే వీళ్ళకు ఎవరు మనకు రాజ్యసభ ఎంపీస్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేస్ హోట్ చేస్తారు. ఇక్కడ ఎంపీస్కి మనం హోట్ చేస్తాం డైరెక్ట్. ఓకే, ఇక్కడ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే రాజ్యసభలో 250 సీట్స్ ఉంటాయి. మనకు ఒక డ్యూరేషన్ వచ్చి చూసుకున్నట్లయితే 6 ఇయర్స్. అలాగే ఎవ్రీ 2 ఇయర్స్కి 1/3 మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అనే వాళ్ళు రిటైర్డ్ అవుతారు. వాళ్ళ ప్లేస్లో కొత్తగా నామినేటెడ్ కూడా వస్తారు. ఓకే, తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే 545. ఓకే, ఇక్కడ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే 5 ఇయర్స్ ఉంటుంది. దీనికి డిఫరెన్స్ ఇది 6 ఇయర్స్, ఇది 5 ఇయర్స్. ఇది ప్రతి 5 ఇయర్స్కి ఒకసారి మనము చేంజ్ చేస్తాం. ఓకే, తర్వాత 250 నుండి మళ్ళీ 12 మంది డైరెక్ట్ నామినేటెడ్ వీళ్ళు. కాబట్టి మనకు 233 మాత్రమే ఎమ్మెల్యేస్ నుండి ఎలక్ట్ చేస్తారు. తర్వాత 545 నుండి 2 ఆంగ్లో ఇండియన్ సీట్స్, ఇప్పుడైతే అవి లేవు, కానీ 543 మనం ఎలక్ట్ చేస్తాం. ఇట్లా ఉంటుంది. 18 ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళు ఓట్ చేసుకోవచ్చు. 25 ప్లస్ ఉన్న వాళ్ళైతే ఎలక్షన్లో పార్టిసిపేట్ అవ్వచ్చు. దేంట్లో? లోక్సభలో. అదే రాజ్యసభలో కావాలి అంటే 30 ప్లస్ ఉండాలి, అంటే 30 ఇయర్స్ ఉండాలి. సేమ్ మనకు ఎమ్మెల్యే ఎలాగుంటుందో, ఎమ్మెల్యే 25 కదా, ఇక్కడ ఎమ్మెల్సీ 30 కదా. సేమ్ అలాగే ఎమ్మెల్సీ రాజ్యసభ లాగా, ఎమ్మెల్యే అనేది పార్లమెంట్ మన లోక్సభ లాగా అనుకోండి. ఓకే, తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హౌజెస్ ఆఫ్ పార్లమెంట్లో మనం లోక్సభ అండ్ రాజ్యసభ కూడా చూసాము. తర్వాత పవర్స్ ఆఫ్ హౌజెస్ చూసుకున్నట్లయితే ఇక్కడ లోక్సభకు సుప్రీం పవర్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఏది రాజ్యసభ ఉంటుందా, లోక్సభ ఉంటుందా అంటే లోక్సభకే ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూద్దాం కొన్ని పవర్స్ ఉన్నాయి. ఎనీ ఆర్డినరీ లా నీడ్స్ టు బీ పాస్డ్ బై బోత్ ద హౌజెస్. ఎనీ డిఫరెన్సెస్ జాయింట్ సెషన్ డిసైడ్స్. ఏంటిది? ఏదైనా లా, ఇప్పుడు ఆర్టీ యాక్ట్ ఉంది, అది చేయాలి అంటే ఫస్ట్ లోక్సభలో వస్తుంది, అది ఆమోదం పొందినాక రాజ్యసభలో పోతుంది, తర్వాత ఆమోదం పొందినాక మనకు ప్రెసిడెంట్ దగ్గర పోతుంది, ప్రెసిడెంట్ గెస్టెడ్ ఇస్తాడు. సో ఇట్లా బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ అయితే చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ లోక్సభలో ఆమోదం పొంది రాజ్యసభలో పొందలేదు అని అనుకుంటే రెండు కూడా ఒక జాయింట్ సెషన్ నడుస్తుంది, అనే సెషన్లో తీర్మానం చేస్తారు. ఓకే, ఇది ఒకటి పాయింట్. రెండవ పాయింట్ ఏంటిది? లోక్సభ ఎక్సెస్ మోర్ పవర్స్ ఇన్ మనీ మ్యాటర్స్. మనీ, ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్, ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి దాంట్లలో లోక్సభకి మాత్రమే ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ వన్స్ ద లోక్సభ పాసెస్ ద బడ్జెట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్ ఎనీ అదర్ మనీ రిలేటెడ్ లా, రాజ్యసభ కెనాట్ రిజెక్ట్ ఇట్. ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు అయితే మనకు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు. ఈమె ఏదైనా జిఎస్టీ లాగా, ఇప్పుడు పాప్కార్న్ మీద కూడా సంథింగ్ 18% ఏదో అని మనకు పాపులర్గా వినబడుతుంది. సో ఇట్లా ప్రతి దాని మీద ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి బిల్స్ ఆర్ యాక్ట్స్ ఎనీ అదర్ రిలేటెడ్ ఉంటే అది లోక్సభలో పాస్ అయిందనుకో, అది ఖచ్చితంగా యాక్ట్గా మారేటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత రాజ్యసభ దాన్ని ఆమోదించినా దించకున్నా అది ఎక్కిపోతుంది మనకు లాగా. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ చూసుకున్నట్లయితే లోక్సభ కంట్రోల్స్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. ఇక్కడ పిఎం ఉంటాడు, అతని కింద ఒక
ఇంత మనకైతే 18 మంది మినిస్టర్స్ ఉండాలి. ఇక్కడ మన ఎమ్మెల్యేస్ ఉంటారు కదా సీఎం కింద. ఇది తెలంగాణకు. కానీ ఇక్కడేమో 81 మినిస్టర్స్ ఉండాలి అని నేను అనుకుంటున్నా. ఒక్కసారి మీరు అది కరెక్ట్ చేసుకోండి. 545కి సంబంధించినటువంటి ఎంపీస్లలో ఎంతమంది ఉండాలో ఒకసారి చూసుకోండి. ఇప్పుడు మన హోమ్ మినిస్టర్ అమిత్ షా, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్, ఇట్లా ఎక్స్టర్నల్ మినిస్టర్ జయశంకర్ ఇట్లా ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. తర్వాత ఈ లోక్సభలో వచ్చేటువంటి ఎంపీస్ ఎవరైతే ఉన్నారో 545 ఉన్నారు కదా, దాంట్లో 543 ఎలక్ట్ అవుతారు కదా. దీంట్లో హాఫ్ ఆఫ్ ద అంటే నియర్లీ మనము హాఫ్ చూసుకున్నట్లయితే 2, 7, ఇక్కడ మనము చూసుకున్నట్లయితే ఎంత 1 అంటే 272 సీట్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళు గెలుస్తారు. ఓకే, అంటే వాళ్ళే పిఎంగా ఎన్నుకోబడతారు. అంటే ఆ పార్టీ నుండి ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ ఏంటి, ఎన్డీఏ ఒకటి, యూపీఏ అనేది పాతది, దాన్ని ఇప్పుడు ఇండియా అనే కూటమి చేశారు. ఇండియా అనేది ఇప్పుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ వాళ్ళది, ఇక్కడ ఎన్డీఏ అనేది బీజేపీ వాళ్ళది. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇఫ్ దే హ్యావ్ నో కాన్ఫిడెన్స్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఆల్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ పిఎం హ్యావ్ టు క్వైట్. ఇప్పుడు నేను చెప్పాను కదా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు, దాంట్లో పిఎం ఉంటాడు. వీళ్ళకు ఈ పిఎం నచ్చకపోయింది అనుకో, లేకపోతే వీళ్ళకు పిఎం వద్దు మనకు వేరే పిఎం కావాలి అని అనుకుంటే వాళ్ళందరూ కూడా రిజైన్ చేసుకొని ఆ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని వాళ్ళ పార్టీ అనేది వేరే పిఎంని ఏంటిది ఎలక్ట్ చేస్తుంది. నెక్స్ట్ రాజ్యసభ డస్ నాట్ హ్యావ్ దిస్ పవర్. ఇట్లా అయితే రాజ్యసభకు ఉండదు. రాజ్యసభకు చైర్మన్ ఉంటాడు. చైర్మన్ ఎవరు అంటే వైస్ ప్రెసిడెంట్. ఓకే, వైస్ ప్రెసిడెంట్ ఇప్పుడు ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ ఎవరు అంటే సిపి రాధాకృష్ణన్. ఓకే, సిపి రాధాకృష్ణన్ ఇప్పుడు ఉన్నారు. మన జగదీప్ అతనైతే హెల్త్ ఇష్యూస్ వల్ల అతను రిజైన్ చేయడం జరిగింది. ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారంటే ద్రౌపది ముర్ము. ఓకే, ఇక్కడ మనము లోక్సభ కాన్స్టిట్యున్సీస్ చూసుకున్నట్లయితే మొత్తం 543, దాంట్లో 442 అనేది జనరల్ కేటగిరీకి సంబంధించి, ఎస్సీ వాళ్లకు 84, ఎస్టీ వాళ్లకు మనకు 47. ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే 25 ఉన్నాయి. మళ్ళీ మనము తెలంగాణలో చూసుకున్నట్లయితే 17 ఉన్నాయి. ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏంది అంటే మనకు ఉత్తరప్రదేశ్ 80. అలాగే సెకండ్ ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏంటిది అంటే మహారాష్ట్ర 48. అలాగే థర్డ్ ఉన్నటువంటి రాష్ట్రం ఏంటిది అంటే మనకు బీహార్ 40. సో ఇవి 3 గుర్తుపెట్టుకోండి. మళ్ళీ లీస్ట్ 1 నంబర్, ఒకటే నంబర్ ఉన్నటువంటి ఏంటి అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్, చండీగఢ్, దాడ్రా అండ్ నాగర్ హవేలీ, డామన్ డై, లక్షద్వీప్, పాండిచెర్రీ, అలాగే మనకు సిక్కిం, మిజోరాం, నాగాల్యాండ్, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఉన్నాయి. నెక్స్ట్ 2 ఉన్నాయి, ఏమి ఉన్నాయి అంటే ఇండో ఆంగ్లో ఇండియన్స్, ఇది ఇప్పుడు లేదు అన్న కదా, అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత త్రిపుర, తర్వాత మళ్ళీ మణిపూర్, మేఘాలయ, తర్వాత గోవా, అరుణాచల్ ప్రదేశ్, ఇవన్నీ కూడా మనకు సెకండ్ నెంబర్ తోటి ఉన్నాయి. సో ఇట్లా అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, బాగుంటుంది. నెక్స్ట్ మనకు ఇక్కడ నుండి క్వశ్చన్ పడేటువంటి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ స్పెషల్గా ఉత్తరప్రదేశ్ 80 సీట్స్ అని ఇచ్చిండు, మేఘాలయ 2 సీట్స్ అని ఇచ్చిండు. ఏమని అడుగుతాడంటే మేఘాలయకి ఎన్ని సీట్లు ఉన్నాయని కూడా అడగచ్చు. టెక్స్ట్ బుక్లో ఉందా అంటే ఉంది. ఈ టేబుల్ నుండి అడగకపోవచ్చు, ఎందుకంటే ఇదంతా కూడా ఎవడు అంతగా పట్టించుకోరు, ఉన్నా కానీ ఛాన్సెస్ తక్కువ అడగడం. సో ఇక్కడ ఇచ్చిండు విత్ వర్డ్స్, సెంటెన్స్ రూపంలో ఇచ్చిండు కాబట్టి జాగ్రత్త. తెలంగాణకి ఎన్ని ఉన్నాయి? 17 ఉన్నాయి. యూనియన్ టెరిటరీ చండీగఢ్కి ఒకటే ఉంది. అలాగే మనకు ఆంధ్రప్రదేశ్కి ఎన్ని ఉన్నాయి? 25 ఉన్నాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్కి ఎన్ని ఉన్నాయి? 25 ఉన్నాయి. ఓకే, ఇక్కడ మనము చూసుకున్నట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి 17లో మన దాంట్లో 8 బీజేపీకి ఉన్నాయి, 8 కాంగ్రెస్కి ఉన్నాయి, ఒకటేమో ఎంఐఎంకి ఉంది, బీఆర్ఎస్కి లేవు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఓవరాల్ 25లో మనకు ఒక 4, 3 ఐ థింక్ ఎన్నో వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి. మిగతా అన్నీ కూడా ఎన్డీఏ కూటమికే ఉన్నాయి. దాంట్లో 2 ఎవరికి అని అంటే జనసేనకు ఉన్నాయి. సో ఇట్లా అయితే మీరు గుర్తుపెట్టుకోండి, ఏమైనా ఇంపార్టెంట్గా మనకు రేపు తగలచ్చు ఎక్కడికైనా కూడా. సో అదొకటి. నెక్స్ట్ ఫస్ట్ జనరల్ ఎలక్షన్ 1951 to 1952 మధ్యలో జరిగాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఇక్కడ చూడండి మనకైతే ఫిగర్ ఇవ్వడం జరిగింది. ఓకే, 17,30,00,000 మంది అయితే వేయడానికి సంబంధించినటువంటి అన్నీ కూడా చేయడం జరిగింది. ఇక్కడ ఓవర్
2,24,000 పోలింగ్ బూత్స్, అలాగే 25 lakhs స్టీల్ బ్యాలెట్ బాక్సెస్, నియర్లీ 62 కోట్ల మంది. ఓకే, మనకు అంతే కదా, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ల్యాక్స్, 10 lakhs, క్రోర్స్, 10 crores, అంటే 62 crores మంది బ్యాలెట్ పేపర్స్కి ప్రింట్ కూడా చేయడం జరిగింది. సో ఇట్లా అయితే మనకు నియర్లీ 17,500 మంది అయితే కంటెస్ట్ చేశారట. ఓకే, ఇప్పుడు ఏపీడిఎస్లో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి తెలుసా? దాంట్లో ఫస్ట్ ఎలక్ట్ అయినటువంటి ఫస్ట్ లోక్సభలో ఎంతమంది ఎలక్ట్ అయ్యారంటే 489. ఇది ఏపీడిఎస్సిలో అడిగారు. మన డిఎస్సిలో అడుగుతారా అడగరా అనేది మన ఇష్టం అది. ఓకే, ఇంకా మనం చూసుకున్నట్లయితే దాదాపు 4 months అయితే నడిచింది ఈ ఎలక్షన్. అలాగే 46% అయితే దీనికి సంబంధించినటువంటి ఓటింగ్ అయితే లభించింది, ఎలిజిబుల్ ఓట్స్. ఓకే, తర్వాత ఇప్పుడున్నటువంటి 18 years ఓల్డ్ వాళ్ళే మాత్రమే ఓట్ చేయాలి కదా. కానీ అప్పుడు ఎట్లా 1951 to 52 అంటే ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ అప్పుడు 21 years ఉన్న వాళ్ళు ఓట్ చేశారు, అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, యాజ్ పర్ టెక్స్ట్ బుక్ 2014 ప్రకారం 66.4% ఓటింగ్ పర్సెంటేజ్ అనేది ఎలిజిబిలిటీ అయింది. కానీ మనకు 2019 మళ్ళీ చూసుకున్నట్లయితే 24లో కూడా జరిగినాయి. బట్ మనకు టెక్స్ట్ బుక్స్ అనేది అప్పుడే ప్రింట్ అయినాయి కాబట్టి దానికి సంబంధించి ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎలక్ట్రో ఓటింగ్ మిషన్, ఈవీఎం, ఎక్స్పాండ్ ఈవీఎం అంటారు, ఎలక్ట్రో ఓటింగ్ మెషిన్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనము ఇయర్ ఆఫ్ లోక్సభ పర్సెంటేజ్ ఓటర్స్, ఇక్కడ 1952లో స్టార్ట్ అయింది, 2014 వరకు ఇచ్చారు. 46%, 48 to 55 అంటే పెరిగింది, మళ్ళీ ఇక్కడ తగ్గింది, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ పెరిగింది, మళ్ళీ ఇక్కడ తగ్గింది. ఆ ప్రభుత్వాలు ఏమైతే ఉన్నాయో అవి గుర్తుపెట్టుకోండి. 64, మళ్ళీ ఇక్కడ 62, మళ్ళీ తగ్గింది, ఇక్కడ మళ్ళీ కొంచెం పెరిగింది, మళ్ళీ తగ్గింది, ఇక తగ్గుకుంటూ వచ్చి మళ్ళీ 66కు. నాకు తెలిసి ఇందులో ఉన్నటువంటి దాంట్లో 66.4% హయ్యెస్ట్. ఓకే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే ఫస్ట్ ఉన్నది మాత్రమే లోయెస్ట్, ఇట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ 2014లో జరిగినటువంటి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి నేర్చుకుందాం. నంబర్ ఆఫ్ పార్లమెంటరీ కన్సిస్టెన్స్ అంటే సీట్స్ ఉన్నాయి ఎంత, 443. 445 కదా అని అంటే నేను 2 చెప్పినా కదా, ఆంగ్లో ఇండియన్స్. ఓకే, వాళ్ళు ఇప్పుడు పోటీ చేస్తలేరు, ఇవి మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ దాంట్లో టోటల్ ఎలక్టోర్స్ అంటే ఎంత, 83 కోట్ల మంది, 41,01,479. ఓకే, 83 crores, 41 lakhs and 1,479 members are ఓటెడ్ ఇన్ ఇప్పుడు 2014. నంబర్స్ ఆఫ్ క్యాండిడేట్ ఎంత అంటే 80,251 అంటే 8,251, 8,251 మెంబర్స్ కంటెస్ట్ అయ్యిండ్రు. నెక్స్ట్ మేల్ కంటెస్టెడ్ ఎంతమంది అంటే 89%, ఉమెన్ ఎంతమంది అంటే 11%. ఓకే, నంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ సెటప్ ఎప్పుడు, నియర్లీ 9,30,000. ఓకే, నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ లాస్ట్ డిపాజిట్, ఈ 8,000 మందిలో 7,000 మంది డిపాజిట్లే కోల్పోయారు, అంటే ఏదో వేసినామంటే వేసిర్రు అన్నట్టు. పోలింగ్ స్టాఫ్ డిపాల్డ్ అంటే నియర్లీ 1,00,00,000 మంది వరకు ఉన్నారు. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ కంటెస్టెడ్ అంటే 464 మంది. పార్టీ డిఫరెంట్ అంటే ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపీ, వైఎస్ఆర్సీపీ, బీజేపీ, తర్వాత ఆర్జేడీ, ఇట్లా అన్నీ కూడా ఉన్నాయి అన్నట్టు అప్పుడు. అంటే నెక్స్ట్ మనకు సెంట్రల్ లిస్ట్లో వచ్చేటువంటి ఏంటి, అలాగే స్టేట్ లిస్ట్లో వచ్చేటువంటి ఏంటి, కాన్కరెంట్ అంటే ఉమ్మడి జాబితాలో వచ్చేటువంటి ఏంటి అని కూడా మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నాట్ ఆల్ లాస్ ఆర్ మేడ్ ఇన్ ద పార్లమెంట్, వీ విల్ రీడ్ అబౌట్ దిస్ హియర్ ద సెంట్రల్ లిస్ట్ సబ్జెక్టెడ్ ఆన్ విచ్ లాస్ కెన్ బి మేడ్ ఓన్లీ బై ద పార్లమెంట్. సెంట్రల్ లిస్ట్ అంటే ఏంటిదంటే ఓన్లీ పార్లమెంట్ నుండి వచ్చేటువంటి ఏవైతే లాస్ ఉన్నాయో అవి సెంట్రల్ లిస్ట్లో ఉంటాయి. ఓకే, చూద్దాం. దెర్ ఆర్ మెనీ సబ్జెక్ట్స్ ఆన్ విచ్ ఓన్లీ పార్లమెంట్ కెన్ మేక్ లాస్. దిస్ లాస్ అప్లై టు ద హోల్ కంట్రీ. ఈ పార్లమెంట్ నుండి వచ్చేటువంటి లాస్ ఏవైతే ఉన్నాయో, ఎగ్జాంపుల్ మనకు ఆర్టీఈ, ఓకే, ఆర్టీఐ, అలాగే మనకు పోక్సో, ఓకే, అలాగే మనకు ఆర్టికల్ 370, ఇవన్నీ కూడా ఎవ్వడు ఆపడు. ఏ యూనియన్ టెరిటరీ సీఎం ఆపడు, ఏ యూనియన్ టెరిటరీ
గవర్నర్ ఆపరు, లెఫ్టినెంట్ గవర్నర్ ఆపరు, సీఎం ఆపరు, స్టేట్ ఆపదు, ఎవ్వడ ఆపడు. ఇవి ఖచ్చితంగా పాటించాల్సిందే. ఎందుకు అని అంటే అది సెంట్రల్ లిస్ట్లో ఉంది. అది ప్రతి ఒక్క హోల్ కంట్రీ, ప్రతి సిటిజన్కి అప్లికేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ అవర్ కంట్రీ హ్యాస్ ఎ కామన్ కరెన్సీ ద రూపీ. ఎస్, ఇక్కడ ఎగ్జాంపుల్స్తో కూడా ఇచ్చారు. మన కరెన్సీ ఏంటిది? రూపీ. అది అందరూ పాటించాలి. సో ఎనీ లా రిలేటెడ్ టు మనీ అండ్ బ్యాంకింగ్ కెన్ ఓన్లీ బి మేడ్ బై ద పార్లమెంట్. మనీకి అంటే వాణిజ్యం, ఎకనామిక్ సంబంధించి అన్నీ కూడా పార్లమెంటే చూస్తుంది. సిమిలర్లీ వీ మస్ట్ హ్యావ్ కామన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ ద టెలిఫోన్ అండ్ పోస్టల్ సిస్టమ్. పోస్టల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ది, టెలిఫోన్ అనేది కూడా సెంట్రల్ గవర్నమెంట్ది, స్టేట్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ కాదు. ఓకే, అనదర్ సబ్జెక్ట్ విచ్ ఈస్ అండర్ కంట్రోల్ ద పార్లమెంట్ ఈస్ ద కంట్రీస్ డిఫెన్స్. ఓకే, పోలీస్ అనేది స్టేట్ కింద వస్తుంది, ఆర్మీ అనేది దేని కింద వస్తుంది? సెంట్రల్ కింద వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఆల్ ద లాస్ రిలేటెడ్ టు ద మిలిటరీ ఫోర్సెస్ అండ్ డిఫెన్స్ కెన్ బి ఓన్లీ మేడ్ బై ద పార్లమెంట్. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఏంటిది? స్టేట్ లిస్ట్ సబ్జెక్ట్స్ ఆన్ విచ్ లాస్ కెన్ బి మేడ్ బై ద ఓన్లీ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. అంటే ఎమ్మెల్యేస్ చేత సీఎం చేసేటువంటివి ఇవన్నీ కూడా అసెంబ్లీలలో, అవేమో ఎంపీస్. ఓకే, ఆన్ సర్టెన్ సబ్జెక్ట్స్ ఓన్లీ ఏ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కెన్ మేక్ లాస్. హెన్స్ డిఫరెంట్ స్టేట్స్ హ్యావ్ డిఫరెంట్ లాస్ ఆన్ ఎనీ ఆఫ్ దిస్ సబ్జెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ హౌ మచ్ పీపుల్ కెన్ అఫ్రైడ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ అండ్ పీపుల్. ఇక్కడ ఒక్కొక్క రాష్ట్రానికి, ఒక్కొక్క యూనియన్ టెరిటరీ, కేంద్ర పరిపాలన ప్రాంతాలకైతే డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు కాశ్మీర్లో ఒకవైపు రోడ్లు వేయాలి, మన దగ్గర ఒకవైపు రోడ్లు వేయాలి. ఒక్కొక్క వాడల సీసీ రోడ్ వేయాలి, ఒక్కొక్క వాడల R&B రోడ్ వేయాలి. సో ఇక్కడ డిఫరెన్షియేట్ అనేది ఉంటుంది. సో దానికి సంబంధించి ఎవరికి అనుకూలంగా వాళ్ళు చేసుకుంటారు లాస్. ఓకే, తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే బస్ ఫేర్స్ ఫర్ బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ బస్సెస్ ఈస్ ఫిక్స్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్. బస్సు ఆర్టీసీ ఉంది కదా, ఆర్టీసీ ఎవరి కింద వస్తుంది మనకు? స్టేట్ గవర్నమెంట్. అదర్ టీజీ ఆర్ ఏపీ ఆర్ ఎనీ అదర్ ఏంటి రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. ఓకే, తర్వాత వాటి యొక్క ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఫేస్ అంటే ఇప్పుడు నేను హన్మకొండ నుండి హైదరాబాద్ పోవాలి. ఇప్పుడు ఎంత తీసుకున్నారు? 320 తీసుకుంటారు. అది ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఇంతే తీసుకోవాలి. అంటే ఈ ఎక్స్ప్రెస్లో ఒక రేట్ ఇస్తారు, లగ్జరీలో ఒకటి, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ బస్సెస్ అని ఉంది, ఈ బస్సెస్లో ఒకటి, తర్వాత గరుడ, ఇంద్ర, రాజధాని, ఇట్లా అన్నిట్లో ఒక్కొక్క టైప్ అనేది ఇస్తారు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఈచ్ స్టేట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లాస్ ఫర్ ద ఫిక్సేషన్ అండ్ ద రివిజన్ ఆఫ్ ద ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్. ఇప్పుడు మన దాంట్లో ఏపీ అండ్ తెలంగాణలో చూసుకున్నట్లయితే తెలంగాణలో ఆధార్ కార్డు తోటి కూడా నడుస్తున్నాయి. ప్రైవేట్ బస్సెస్లలో ఇవ్వవి, ఓన్లీ గవర్నమెంట్ బస్సెస్లోనే ఉన్నాయి. నెక్స్ట్ మళ్ళీ ఈ అది కూడా ఓవరాల్ స్టేట్ ఉంది మన యొక్కలా, అంటే మన జియో అలా పాస్ చేశారు, స్టేట్లో ఎక్కడైనా తిరగచ్చు. అదే ఇప్పుడు నువ్వు మహారాష్ట్ర పోయినావంటే నీ ఆధార్ కార్డు ఆడ చల్లదు, ఆంధ్రప్రదేశ్ పోయినావంటే అది చల్లదు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉంది? అక్కడ కూడా ఫ్రీ బస్సెస్ ఉంది, కానీ జిల్లా వారీగా మాత్రమే ఉంది. అంటే ఇప్పుడు నేను విశాఖపట్నం కర్నూలుకి పోవాలి, ఈ విశాఖపట్నం బార్డర్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు నీకు ఫ్రీ. ఒక్కసారి వేరే బార్డర్లో అంటే వేరే డిస్టిక్లో, ఇంక్లూడింగ్ దట్ ఏంటిది ఏపీ స్టేటే అది కూడా, అది నువ్వు వేరే దాంట్లో పోయినావు అనుకో, కర్నూలు పోవాలంటే ఆ కర్నూలులో బార్డర్ ఎంత అవ్వగానే నీకు పైసలు పడతాయి, అట్లా ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద స్టేట్ టు ఎన్ష్యూర్ ప్రాపర్ కనెక్టివిటీ ఆఫ్ రోడ్స్ విత్ ఇన్ ఇట్స్ బౌండరీస్. దేర్ ఫోర్ ద కన్స్ట్రక్షన్ అండ్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ఆల్ రోడ్స్ అదర్ నేషనల్ హైవేస్ ఇస్ డన్ బై ద స్టేట్. ఓకే, నాకు నేను చదివిన దాంట్లోనే మీకు అర్థమైంది. అదర్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ అగ్రికల్చరల్, ఇరిగేషన్, పోలీస్, హెల్త్ కేర్. సో ఇవన్నీ కూడా మనకు స్టేట్ గవర్నమెంట్ కింద వస్తాయి, గుర్తుపెట్టుకోండి. దే ఆల్ కమ్ ఇన్ ద స్టేట్ లిస్ట్ అండ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ మేక్ లాస్ రిలేటెడ్ టు దిస్ సబ్జెక్ట్స్. ఇప్పుడు మనకు అగ్రికల్చరల్కి సంబంధించి ఏమొచ్చింది? రైతు బంధు ఉంది. ఇరిగేషన్కి సంబంధించినటువంటి ఫ్రీ కరెంటు వాటర్ ఉంది, ఇందిరా జలప్రభ అని ఒక స్కీమ్ కూడా ఉంది. పోలీస్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్స్ స్టేట్ గవర్నమెంటే చేస్తుంది. హెల్త్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్స్ స్టేట్ గవర్నమెంటే చేస్తుంది. సో ఇవన్నీ కూడా మనము నేర్చుకున్నాం. మరి ఈ పొత్తుల సంసారంకి వచ్చేసరికి అటు స్టేట్ గవర్నమెంట్, ఇటు సెంట్రల్ గవర్నమెంట్ రెండు పొత్తుగా ఉమ్మడి జాబితా అంటాం. ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి సూపర్ ఉన్నటువంటి ఒక 100% నేర్చుకోవాల్సిన అంశం ఏంటిదంటే విద్య. ఇది ఉమ్మడి జాబితాలో ఉంది, ఎడ్యుకేషన్. ఓకే,
subjects is on which law can be made by both parliament and state legislative assemblies. Okay, there are certain subjects on which both parliament and state legislative assemblies can make laws. For example, making education policy is the duty of both central and both ఏంటిది స్టేట్ గవర్నమెంట్ ఇద్దరికి కూడా అది బాధ్యత ఏంటిది ఎడ్యుకేషన్ మీద పాలసీస్ చేయడం. ఇన్ ఎవ్రీ స్టేట్ యు ఫైండ్ స్కూల్స్ రన్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ సచ్ యాస్ కేవీఎస్, ఎన్విఎస్ అని అంటాం కదా, కేంద్రీయ విద్యాలయాస్, నవోదయ విద్యాలయాస్, లేకపోతే సెంట్రల్ స్కూల్స్, లేకపోతే ఆర్మీ స్కూల్స్, ఇవన్నీ కూడా మన స్టేట్లోనే నడుస్తుంది. స్టేట్ ఈస్ నథింగ్ బట్ నేషన్, నేషన్ ఈస్ నథింగ్ బట్ మనమే పీపుల్, అంతే కదా. యాజ్ వెల్ యాజ్ స్కూల్స్ రన్ బై ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు మనకు కూడా ఉన్నాయి జెడ్పిహెచ్ఎస్, తర్వాత డిఎన్టీపిఎస్, తర్వాత మళ్ళీ గవర్నమెంట్ జీపీఎస్, ఎంపీపీఎస్, ఇవన్నీ మనవి. ఓకే, వాళ్ళ ఏమో కేవీఎస్, ఎన్విఎస్, ఆర్మీ స్కూల్స్. బట్ ఇవన్నీ కూడా మన ప్రాంతంలోనే నడుస్తున్నాయి కదా. సో ఇవన్నీ మనవి ఉన్నాయి, వాళ్ళవి ఉన్నాయి. సో ఇదంతా కూడా ఏంటిది, కమాండ్ ఉన్నట్టు. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత అదర్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఆన్ విచ్ బోత్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్స్ మేక్ లాస్ ఆర్ దోస్ రిలేటెడ్ టు ద ఫ్యాక్టరీస్ ఆర్ ఇండస్ట్రీస్, ఎలక్ట్రిసిటీ, లేబర్. ఇవి మూడు కూడా దేని కింద వస్తుంది, ఉమ్మడి జాబితా కిందనే వస్తుంది. హవెవర్ ఇఫ్ బోత్ పార్లమెంట్ అండ్ ద స్టేట్ లెజిస్లేటివ్ మేక్ ఏ లా ఆన్ ఏ సబ్జెక్ట్ and these laws clash or contradict each other, the law made by the parliament takes precedence over the law made by the state legislative. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, రాజ్యసభలో లోక్సభలో ఇద్దరు ఎంపీలకు పడకుండా లా ఏదైతే యాక్ట్ ఆగిపోతుందో అప్పుడు ఎవరిది నడుస్తుంది, లోక్సభది నడుస్తుంది కదా. ఇక్కడ కూడా సేమ్ అండి, పార్లమెంటు అలాగే స్టేట్ అసెంబ్లీస్లలో ఇప్పుడు మనం అనుకున్నాం బీసీ రిజర్వేషన్స్ ఉన్నాయి, స్టేట్ అసెంబ్లీ నుండి పాస్ చేసి మీదకి పంపించినాం, కానీ మీద బీజేపీ చేస్తలేదు, దాన్ని పట్టించుకుంటలేదు. అదొకటి. ఎస్సీ రిజర్వేషన్ ఉంది, ఇక్కడ నుంచి పంపించినాం మనం, పంపించి ఎక్కడ పార్లమెంట్కి పంపించినాం కదా స్టేట్ అసెంబ్లీ నుండి. ఫస్ట్ ఎస్సీ రిజర్వేషన్కి చేసినటువంటి ఘనత మన తెలంగాణదే. ఓకే, గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ వస్తే అదే రాయండి. నెక్స్ట్ ఇక్కడ నుండి చేసినాం, అక్కడ మనకు బీజేపీ కూడా సపోర్ట్ ఇచ్చేసింది, అయిపోయింది. అలా అనేది రిజర్వేషన్ అయిపోయింది. అంటే 3 కేటగిరీస్గా కూడా ఇవ్వడం జరిగింది. సో ఇలా ఉంటుంది అన్నట్టు. ఓకే, ఎవరికి అథారిటీ ఎక్కువ ఉంటుందంటే మనకు పార్లమెంట్కే ఎక్కువ అథారిటీ ఉంటుంది. ఓకే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ద ప్రెసిడెంట్ అండ్ ద వైస్ ప్రెసిడెంట్ చూద్దాం. ఎమ్మెల్యేస్ ఆఫ్ ద ఆల్ స్టేట్స్ అండ్ ద మెంబర్స్ ఆఫ్ బోత్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ ఎలెక్ట్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ని ఎవరు ఎలెక్ట్ చేస్తారట, ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్. ఓకే, ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్. ఎమ్మెల్యే అన్ని స్టేట్స్ 28 స్టేట్స్, ఇక్కడ ఎంపీస్ మొత్తం, ఇక్కడ పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని రాజ్యసభ వాళ్ళు కూడా ఎలెక్ట్ చేస్తారు, లోక్సభ వాళ్ళు కూడా, అందరు కలిసి ఎవరికి ప్రెసిడెంట్ అయితే ఎంచుకుంటారు. ఓకే, నెక్స్ట్ బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ ఎలెక్ట్ వైస్ ప్రెసిడెంట్. ద వైస్ ప్రెసిడెంట్ చైర్స్ ద రాజ్యసభ మీటింగ్ అండ్ ఆల్సో పర్ఫార్మ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఇఫ్ ద ప్రెసిడెంట్ ఈస్ ఆబ్సెంట్. ఆఫ్టర్ ద లాస్ ఆర్ పాస్డ్ బై ద పార్లమెంట్ they can come in force only after the president gives his or her assent by signing them. నేను చెప్పాను కదా, స్టేట్ గవర్నమెంట్లో మనకు లా కావాలి అంటే గవర్నర్ ఆమోదం పొందాలి, పార్లమెంట్లో మన యొక్క లాస్ ఆమోదం పొందాలి అంటే ఇక్కడ ప్రెసిడెంట్ యొక్క ఆమోదం పొందాలి. ఓకే, అప్పుడే అది గెజిటెడ్ అవుతుంది, గెజిటెడ్ నుండి మనకు వస్తుంది. ఓకే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ద ప్రైమ్ మినిస్టర్ చూసుకున్నట్లయితే మనం ఆల్రెడీ తెలుసుకున్న విషయమే, ఎంపీసే మినిస్టర్స్ అవుతారు. మినిస్టర్స్ నుండి అక్కడ ఉన్నటువంటి మెజారిటీ ఆఫ్ ద ఎంపీస్ వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, పిఎంని అయితే ఎన్నుకుంటారు. మనది పార్లమెంటరీ ఆఫ్ గవర్నమెంట్, మన దాంట్లో లెజిస్లేటివ్ ఉంటుంది, ఇది మేక్ లాస్ని మేక్ చేస్తుంది. ఇదే మనము ఎంపీ, పిఎమ్స్ అండ్ సిఎమ్స్కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, ఇదేమో ఇంప్లిమెంట్ యొక్క లాస్, ఇది లా చేస్తుంది కదా, దాన్ని ఇది ఇంప్లిమెంట్ చేస్తుంది. ఓకే, తర్వాత దీనికి ఎవరు హెడ్ ఉంటారంటే మనకు ప్రెసిడెంట్ ఉంటారు. తర్వాత జ్యుడిషియరీ, ఈ రెండింటికి సంబంధం లేదు, ఇది థర్డ్ ఆర్గాన్ ఆఫ్ అవర్ ఏంటిది సిస్టమ్. ఓకే, జస్టిస్ అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ ప్రెసిడెంట్ ఫోటో, ఇక్కడ వైస్ ప్రెసిడెంట్, ఇక్కడేమో పిఎం. ఓకే, ఇట్లయితే మీరు చూడండి, ఇక్కడ మనకు డిపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఇండస్ట్రీ, రైల్వేస్, అగ్రికల్చరల్, ఎడ్యుకేషన్, ఫైనాన్స్, ఫారెన్ అఫైర్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. అవందరూ మినిస్టర్స్ చూస్తారు. నెక్స్ట్ ఇఫ్ ఇన్ కేస్ 272, 273 ఇవి రాకపోయిందనుకో కొల్యూషన్ అవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ కొల్యూషన్ అంటే
ఈ టీడీపీ నుండి కొన్ని సీట్స్ 16 సీట్స్ అట్లా తీసుకుంది. తర్వాత జనసేన నుండి 2 సీట్స్. తర్వాత ఇప్పుడు నితీష్ కుమార్ 10.0 అంటే బీహార్కి 10 సార్ల సీఎం అయినటువంటి వాళ్ళే కూడా తీసుకొని 22 సంథింగ్ ఎన్నో సీట్స్ ఉంటాయి. ఇవన్నీ తీసుకొని సరైనటువంటి ఆ గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తారు. దాన్నే మనం కొలేషన్ ఆర్ ఇంకేమంటాము, ఉమ్మడి పొత్తుదని అంటాం. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎలక్షన్లో ఎంతమంది గెలిచారు? 489 గెలిచారు కదా. దాంట్లో కాంగ్రెస్ 364, కమ్యూనిస్ట్ అండ్ అలైస్ వాళ్ళ యొక్క కూటములు 23, సోషలిస్ట్ వాళ్ళు 12, కిసాన్ మజ్దూర్ ప్రజార్ పార్టీ ఈ వీళ్ళు 9, తర్వాత జనసంఘ్ అనేది 3, హిందూ మహాసభ వాళ్ళు 4, రామ్ రాజ్య పరిషత్ వాళ్ళు 3, అలాగే అదర్ పార్టీస్ 30, ఇంకా ఇండిపెండెన్స్ 41. సో ఇది దీనికి సంబంధించిన లెక్క. ఓకే, మనమైతే ఇది ఒక్కటి ఫిలప్ చేసి మన యొక్క క్లాస్ అనేది ఎండ్ చేసేద్దాం. ఎమ్మెల్యే ఎవరు ఎన్నుకుంటారు? పీపుల్. ఓకే, పీపుల్ అని రాసుకోండి. ఇక్కడ లెంత్ ఆఫ్ టర్మ్ ఎంత? 5 years. ఎలిజిబిలిటీ ఎంత? మినిమం 25 years. ఓకే, మొన్న ఎమ్మెల్యే ఎవరు? మన బీహార్లోనే కదా ఎమ్మెల్యే ఒక సింగర్ అమ్మాయి, ఆమె ఎలక్ట్ అయింది 25 years ఆమెకు. ఓకే, ఎంపీ లోక్సభ ఎంత మనకు? హూ ఎలెక్ట్స్? మనమే, పీపుల్. ఎంత? 5 years ఉంటుంది. ఏజ్ కూడా 25 years ఉంటుంది. నెక్స్ట్ ఎంపీ రాజ్యసభ ఎంత? ఎవరు? ఎమ్మెల్యేస్ ఎన్నుకుంటారు. ఈ 6 years టర్మ్, ఏజ్ 30 years. ఓకే, నెక్స్ట్ చీఫ్ మినిస్టర్, మెంబర్ ఆఫ్ ఈచ్ స్టేట్ మెజారిటీ పార్టీ, ఇది కూడా మనకు 5 years ఉంటుంది. ఓకే, ఎలిజిబిలిటీ అంటే ఎంత అంటే మనకు 30 years ఉంటుంది. ఓకే, 30 or 35 ఒక్కసారి మీరు చూడండి. మస్ట్ బీ అన్ ఎమ్మెల్యే కూడా ఇతను. ఓకే, ఇతను మస్ట్ బీ అన్ ఎంపీ. ఎవరు? ప్రైమ్ మినిస్టర్. ఇది మెజారిటీ ఆఫ్ ఈ అక్కడ ఉన్నటువంటి ఎంపీస్లో ఎవరు మెజారిటీగా చేస్తారో వాళ్ళే పిఎం అవుతారు. ఇతనిది కూడా 5 years ఉంటుంది. ప్రెసిడెంట్కి 6 years ఉంటుంది. 35 years ఏంటిది మనకు ఎలిజిబిలిటీ, అక్కడ ఉన్నటువంటి మినిమం ఏజ్. తర్వాత నెక్స్ట్ ఎవరు ఎలక్ట్ చేస్తారంటే పార్లమెంట్ అండ్ స్టేట్ అసెంబ్లీస్ ఎలక్ట్ చేస్తారు. ఓకే, ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు నేను చెప్పేది ఒకటే అండి, ఎగ్జామ్స్ అనేవి వస్తాయి ఖచ్చితంగా. టెట్ డిఎస్సి కూడా వస్తుంది. నెక్స్ట్ మీరైతే ఏం టెన్షన్ పడకండి. మీరు చేయాల్సింది ఒకటే, ఏంటిది? లెర్నర్ జోన్ని ఫాలో అవ్వాలి. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ని కొంచెం అప్పుడప్పుడు ఎడ్యుకేషనల్కి సంబంధించిన వీడియోస్, ఎడ్యుకేషనల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్కి మాత్రమే వాడాలి. మంచిగా మార్క్స్ అయితే మీకు వస్తాయి. మీరు ఏం టెన్షన్ పడకండి, మేము ఖచ్చితంగా మీ తోడే ఉంటాం. ఓకే, మనకు ఇక్కడ 5 years కాదండి, సారీ 6 years కాదు, 5 years గుర్తుపెట్టుకోండి. ప్రెసిడెంట్ యొక్క టర్మ్ కూడా 5 years ఉంటుంది. సో ఇది ఒక్కటి మిస్టేక్ అయింది, సారీ. సో ఇలాంటి మిస్టేక్స్ ఏమైనా ఉంటే మేము అప్పుడప్పుడు చెప్పేస్తాం. ఓకే, ఏమైనా ఫ్లోలో వస్తే దానికి మీరు కూడా సరిదిద్దుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ. మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.